నమశంకరాయ. కృష్ణపక్షము చతుర్దశి తదనంతరం మధ్యాహ్న సమయంలో అమావాస్య ప్రారంభమవుతుంది. ఆదివారము అమావాస్య, అందున అధిక జ్యేష్ఠమాసంలో వచ్చే ఆదివారపు అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది. ప్రకృతిలో దాగి ఉన్నటువంటి శక్తి ఆ రోజున బయలుపడుతుంది. కాబట్టి ఈ రోజున ప్రధానంగా సాయంకాలం 6 గంటలకల్లా కూడా కాలకృత్యాదులు చక్కగా స్నానం ఆచరించి అమ్మవారి దేవాలయానికి చేరుకొని అమ్మవారికి ఎర్రటి పుష్పాల మాల సమర్పించి కుంకుమార్చన జరిపించిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క లక్ష్మీ సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రము కానీ లేదా అర్గళా స్తోత్రము చండీ సప్తశతిలో వస్తుంది. ఈ అర్గళా స్తోత్రము కానీ ఎవరైతే 27 సార్లు పఠిస్తారో వాళ్ళకి సకలమైనటువంటి దుష్టగ్రహ బాధ నివారణ జరుగుతుంది. అంతేకాకుండా ఈ సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల లోపల ఎవరైతే ప్రత్యంగిర కవచము, బగళాముఖి కవచము, ధూమవతి కవచము ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 18 సార్లు పారాయణం చేయండి. తప్పకుండా మీకున్నటువంటి దీర్ఘకాలిక జటిలమైన సమస్యలన్నీ కూడాను తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా చాలా శక్తివంతమైంది కాబట్టి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు కలగాలి. మీ జీవితంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణ కావాలనే ఉద్దేశంతో సర్వదోష నివారణ పూజల హోమాలు, ప్రత్యంగిర హోమం, బగళాముఖి హోమము, ధూమవతి హోమాది లాంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 13వ తారీఖు ఈ శని త్రయోదశి కూడా హోమాదులు కూడా జరపబడతాయి. కావున 14వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.